2 నెలలు వేటకు పోరు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. 2 నెలలు వేటకు పోరని 18 బోట్లు రిపేర్లో ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? బోట్లు రిపేర్లో ఉన్న సంగతి ఈరోజే, అంటే బోట్లు మిస్సింగ్ అయిన తర్వాత మీరు జిల్లాకు వచ్చి బోట్లు పనిచేయట్లేదు, కొత్త బోట్లను ఏర్పాటు చేయాలా, పాత బోట్లనే రిపేర్ చేయాలా, ఒక నివేదికని ఇవ్వడానికి 5 మంది కమిటీ సభ్యులు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. బోట్లు మిస్సింగ్ విషయంలో ఉన్న దోషులు ఎవరో మీకు తెలుసు. ఆ అభండాలు ఎవరి మీద వెయ్యాలో తెలియక తికమక పడుతూ అందరినీ కూర్చోబెట్టుకొని ఒక సమావేశం చేసుకొని ఏదో 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో బీసీల పక్షాన, మత్స్యకారుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకోనుంది. ఈ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో మత్స్యకారులకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొనే ఉంటుంది. వెళ్ళిపోయిన బోట్లని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన బోట్లని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి గ్రామాల్లో ఏదైతే వాళ్ళు మనోవేదనతో ఉన్నారో, వాళ్ళు బాధతో ఉన్నారో మీకు తెలుసు. జిల్లా మంత్రి గారైనటువంటి రామనారాయణ రెడ్డి గారికి అడ్రస్ చేస్తూ నేను ఒక చిన్న విషయాన్ని చెప్తున్నా. మన జిల్లాలో మత్స్యకారులు దురాయి పద్ధతిలో ఎందుకు ఉంటారండి? కాపు పెద్దల్ని ఎందుకు ఏర్పాటు చేసుకొని ఉన్నారండి? వాళ్లకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కార దిశగా ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ ఏకమయ్యి ఆ సమస్యని పరిష్కారం చేసుకునేదానికి వాళ్ళ యొక్క చేపల వృత్తిలో వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఏమైనా ఇబ్బందులు కలిగినా, వాళ్ళ మీద ఏదైనా కేసులు పడినా, అలాంటి విషయాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఐకమత్యంగా ఉండడం కోసం వాళ్ళందరూ కలిసి ఆ గ్రామంలో ఒక గ్రామ పెద్దను ఏర్పాటు చేసుకొని ఉంటారు. ఎన్నికల సమయంలో మీరందరూ కూడా కలిసి ఓట్ల కోసం అన్ని పార్టీల వాళ్ళు వెళ్తాం కదండి. మరి నిన్న వచ్చినటువంటి కమిటీ మానవీయ కోణంలో కండువా వేసుకున్నటువంటి జాతి బిడ్డ. మీరు కులాలు, మతాలు, గ్రామాలు, చిచ్చులు అనే కళ్ళబొల్లి మాటలు మాట్లాడబాకండి. కులాలు, గ్రామాలు, చిచ్చులు వైసీపీ పార్టీ మాట్లాడలేదు. జరిగినటువంటి అన్యాయం మీద మాట్లాడుతూ ఉంటే మీకు సమాధానం చెప్పలేక మీరు కులాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతుందని మాట్లాడుతున్నారు. మరి కులాల గురించి మాట్లాడకపోతే మీరే ఎందుకు అడ్రస్ చేస్తూ మాట్లాడారు? కొర్రూరు రవీంద్రబాబు గారు, మీ యొక్క శాఖ ఏంటి? ఎక్సైజ్, గనులు. ఆ గనుల శాఖలో గనుల్లో పనిచేస్తున్నటువంటి, క్వారీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చారా? నేను మీరు చెప్పారు, ఓకే మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నాం అన్నారు, సంతోషం. మీ శాఖ కదా. క్వారీల్లో కార్మికులకి, మైనింగ్లో కార్మికులకి 50 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీ 50 సంవత్సరాలకి బీసీలందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పింది కదా. మరి మీ శాఖలో కార్మికులకే మీరు పెన్షన్ ఇప్పించుకోలేని పరిస్థితిలో మీరుంటే మత్స్యకారులకి న్యాయం చేయాల్సింది పోనిచ్చి ఏదో ఇక్కడ ఏదో జరగనట్టు. మళ్ళీ నిన్న ఒక 4 విషయాలు చెప్తానండి. నిన్న ఆయనతో పత్రికా సోదరులే కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఏమని? సార్, గ్రామాల్లో వారికి ఇప్పుడు బాధ ఎవరైతే పడుతున్నారో పెద్దలుగా వాళ్ళకి మీరు ఏమైనా సెక్యూర్గా ఉంటారా అని అంటే ఆయన అంటారు, గ్రామాల్లో కట్టుబాట్లు ఉంటాయండి, వాళ్ళు ఎవరన్నా వచ్చి మాకేదైనా చెప్తే మేము అది చేస్తామండి అని అంటారు. అసలు సమస్య ఆ ఊరు పెద్దని, ఆ కాపుని వాళ్ళు కట్టేసుకునే పరిస్థితికి ఎందుకు వచ్చిందండి? ఒక గ్రామంలో ఒక గ్రామ పెద్దని కట్టేశారు అంటే ఆ గ్రామం ఎంత నరక యాతన పడుతోంది, ఎంత మానసిక క్షోభ పడుతోంది. అరే, ఇన్నాళ్ళు పెద్ద మనిషిగా
మన మీద పెత్తనం చేసి మనం ఆయన అండర్లో పనిచేసుకొని ఆయన ఈ దారిని పోండి అంటే పోయి ఇలా చేయండి అని అంటే చేసిన పెద్దని మనం కట్టేసుకున్నామే. ఈయన్ని కట్టేసుకునే స్థితికి మనం ఎందుకు వచ్చామా? మన పెద్ద చేసిన తప్పేంటి? ఆ తప్పుని మనం ఎలా చేసిన వాళ్ళని ఎలా మనం బయటికి లాగాలా అని వాళ్ళు మనోవేదన పడుతూ ఉంటే వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్పాలంట. మీరు ఒక కమిటీగా వచ్చి ఒక కమిటీ వేయాలి కదండి. ఈ తాళాలు పెద్ద నుంచి ఎవరు ఇప్పించేశారు అని ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు ఆ బోట్లని వదిలేశాడో చెప్పారు. అవన్నీ కూడా మనం మీడియాలో చూసాం. వాటి గురించి మేము మాట్లాడలా. కాపు ఏదైతే చెప్పారో దాని మీద విచారణ చేపట్టండి. మత్స్యకార గ్రామాల్లో మనోవేదనతో మత్స్యకారులందరూ మదన పడుతూ ఉంటే మీరు కనీస ధర్మంగా ఒక జాతి బిడ్డగా వెళ్ళి పరామర్శించరండి. అబ్దుల్ అజీజ్ భాయ్ గారిని వెళ్ళి పరామర్శించారు. ఓకే, అన్న వాళ్ళ తల్లిగారు మరణించారు. ఆ కమిటీ సభ్యులందరూ వెళ్ళారు, పరామర్శించారు. మరి ఆ మత్స్యకార గ్రామంలో కూడా వెళ్ళి వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, ఏం జరిగింది అని కనీసం జాతి బిడ్డలుగా మీరైనా వెళ్ళాలి కదండి. మీరు వెళ్ళాలా? వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్తే ఏదన్నా ఉంటే పరిష్కార దిశగా ఆలోచిస్తామన్నారు. వాళ్ళకి సంబంధించిన పరిష్కారం అంటూ ఏంటి? ఆ బోట్లు ఏవైతే దొంగిలించబడ్డాయో ఆ బోట్లను తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడున్నాయో ఆ దొంగలు ఎవరు దొంగిలించుకెళ్ళారో మీరు తీసుకొచ్చి అదే ప్లేస్లో పెట్టి మత్స్యకార గ్రామాల్లో మళ్ళా వెలుగుల్ని, సంతోషాలని, ఆనందాల్ని కలిగించేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతగా మీకు ఎందుకు అనిపించడం లేదు? శ్రీరామనవమి వస్తుందంటేనే మత్స్యకార గ్రామాల్లో ఒక కోలాహలం 10 రోజుల ముందు నుంచే మొదలవుతుంది. శ్రీరామనవమి అయిపోయిన తర్వాత కూడా ఒక 10 రోజుల తర్వాత కూడా ఆ యొక్క కోలాహలం ఉంటుంది మత్స్యకార గ్రామాల్లో. ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి బాధ, ఆవేదన, వాళ్ళ యొక్క కాపుల్ని బంధించుకొని వాళ్ళు పడుతున్నటువంటి క్షోభ, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా అని మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల పక్షాన అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు నిలబడతారు. కాబట్టి ఏదైతే ఫిషింగ్ హార్బర్ కోసం జగనన్న ఏర్పాటు చేశారో అది మత్స్యకారుల సంపదగా, మత్స్యకారుల ఆస్తిగా ఉండాలి తప్ప ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం. మత్స్యకారులకి ఇంకా మీరు ఏం చేస్తారో చెప్పండి. ఇంకా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటి దిశగా మీరు పనిచేయండి. వెళ్ళిపోయినటువంటి బోట్లని తీసుకొని వచ్చి అక్కడ పెట్టండి. గ్రామాల్లో సంతోషాన్ని కల్పించండి. మత్స్యకారుల్లో మనసుల్లో ఆనందాలని తీసుకొని వస్తారని చెప్పి ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మత్స్యకారుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారికి అండగా ఉంటాం. వారు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియపరుస్తూ ఉన్నాం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.